ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి వదినా. నువ్వు అన్నయ్య పీట్ల మీద కూర్చోవడమే ఆలస్యం. ఏంటి మహా, నువ్వు పిలిచిన అతిథులంతా వచ్చారు, ఇంకెవరైనా రావాలా? ఆ సీత ఎక్కడ అర్చన? సుమతి కూడా కనిపించడం లేదు. ఇద్దరూ ఎక్కడికి వెళ్లారు? సుమతక్కైతే పైన గదిలో ఉంది మహా. ఆ సీత గురించి తెలీదు. పిన్ని, ఒకసారి అటు చూడండి. సీత వదిన ఎవరిని తీసుకొస్తుందో. నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు రేవతి? నీకిక్కడ ఎవరున్నారనొచ్చావు? రేవతి పిన్ని నేను పిలిస్తే వచ్చింది అత్తయ్య. అయినా ఇది తన పుట్టిల్లు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. తనతో మా బంధం ఎప్పుడో తెగిపోయింది. అలాంటి దాన్ని ఎలా పిలిచావు సీత? ఆస్తిలో వాటా తీసుకుని వెళ్ళిన రోజే తనెవరో మేమెవరో అనుకున్నాం. ఇప్పుడు దేనికోసం మళ్ళీ వచ్చింది? తనే ఈ ఇంటి పెద్ద అయినట్టు ఈ సీత రేవతిని పిలిచానని చెప్తుంది కదా. అంత నీ ఇష్టమైన సీత, నా వ్రతానికి ఎవరిని పిలవాలో నువ్వు డిసైడ్ చేస్తావా? ఇది మీ వ్రతం మాత్రమే కాదత్తయ్య, నేను రామమ్మ కూడా వ్రతం చేసుకుంటున్నాము. మీరు చేసుకుంటే మాత్రం ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి పిలుస్తారా? ఏ, మీరు ఈ ప్రీతిని పిలవలేదా? అలాగే నేను రేవతి పిన్నిని పిలిచాను. ప్రీతి ఇంటి ఆడపడుచు. రేవతి పిన్ని కూడా ఈ ఇంటి ఆడపడిచే చిన్నమావయ్య. మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అని మీరు ఉషను పిలవలేదు. అదే ఉద్దేశంతో మీరు రేవతి పిన్నిని కూడా పిలవరు అని నాకు అర్థమైంది. అందుకని మాతో మాట కూడా చెప్పకుండా రేవతిని పిలుస్తావా? నీకు ఆ హక్కు అధికారం ఎవరిచ్చారు? ఎవరివ్వాలొదినా? మీరు ఎలా ఇంటి కోడలో, సీత కూడా అలాగే ఈ ఇంటి కోడలే. మీకు ఎన్ని హక్కులు అధికారాలుంటాయో అవన్నీ సీతకు కూడా ఉంటాయి. చూసావా జన, సీత అండ చూసుకొని రేవతి ఎలా రెచ్చిపోతోందో. నేను శుభవాని వ్రతం చేసుకుంటుంటే మన మనసుకి కష్టాన్ని, మన ఆస్తికి నష్టాన్ని తీసుకొచ్చిన రేవతిని సీత పిలిచింది. రేవతి అత్తయ్య పరాయిదేం కాదు కదా పిన్ని. తనొస్తే తప్పేముంది? ఇంతటితో ఈ గొడవ వదిలేయండి. రామ్ చెప్పింది కరెక్టే మహా. బాగా చెప్పావు బావా. మీ పెళ్లి రోజు కూడా ఇలాగే గొడవ జరిగి అందరం అప్సెట్ అయ్యాం. అదే సీను ఇప్పుడు రిపీట్ చేయడం ఎందుకు? నువ్వు ఆపుతావా అన్నయ్య? నీ కోపంతో నువ్వే ఈ వ్రతం ఆపేలా ఉన్నావు చెల్లాయ్. అందుకే చెప్తున్నాను. బావున్నారా రేవతి గారు? మీ వారెలా ఉన్నారు? వ్యాపారం ఎలా సాగుతుంది? సీత దయ వల్ల మా పెళ్లి జరిగింది చలపతి గారు. మా కాస్తి కలిసొచ్చింది. ఇప్పుడు చాలా బాగున్నా. మనం సుమతి అత్తమ్మను కలిసొద్దాం రండి పిన్ని. ఉమ్. విన్నావారా? సుమతి అత్తమ్మంట. ఆ విద్యాదేవిని సుమతిగా నమ్మించటానికి సీత రేవతి సపోర్ట్ తెచ్చుకున్నట్టుంది. ఆవిడ మా అమ్మ అని ఎలా ఒప్పుకుంటాం పిన్ని? ఎవరు నమ్మినా నేను నమ్మను. నా పెళ్లిలో చేసినట్టు ఇప్పుడు చేస్తే ఊరుకోను. సీత రేవతి సుమతక్క కిందకొచ్చేలోపు
వ్రతం మొదలు పెట్టేస్తే మంచిది మహా. వెంటనే బావగారితో కలిసి నువ్వు పీటల మీద కూర్చో. కరెక్ట్. వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నారు. వాళ్ళది స్టార్ట్ చేసే లోపు నేను వ్రతాన్ని స్టార్ట్ చేస్తాను. జన, నువ్వు రామ్ చెప్పినట్టు అనవసరంగా గొడవెందుకు? మనము వ్రతం మొదలు పెడదాము. పద, పీటల మీద కూర్చుందాం. ఆ, హలో, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను మహా. అత్తమ్మా, ఎవరొచ్చారో చూడు. రేవతి, ఎలా ఉన్నావు రేవతి? నీ కాపురం ఎలా ఉంది? బావున్నాను టీచర్. ఆహా, సారీ వదినా. పర్వాలేదు రేవతి. ప్రస్తుతానికి నేను విద్యాదేవిని. ఇంకా సుమతిని అన్ని నిరూపించుకోలేదు. మీ గురించి సీత అంతా చెప్పింది. జరిగినవన్నీ వింటుంటే నమ్మబుద్ధి కాలేదు. అంతా ఒక మాయలా అనిపించింది. నిజమే పిన్ని, అంతా మాయ. కాకపోతే ఇందులో కొంత మాయ మహాలక్ష్మి అత్తయ్యది. అత్తమ్మ రూపం మార్చడం దేవుడి మాయ. నా రూపం మారినందుకే నేను సుమతినంటే ఎవరూ నమ్మట్లేదు. నా ఇంట్లోనే నేను పరాయిదానిగా ఉంటున్నాను. బాధపడకండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు మా సుమతి వదిన అని సీత నమ్ముతుంది. సీతని నేను నమ్ముతున్నాను. మీరిక్కడ పరాయివారు కాదు. ఇది మీ ఇల్లే. సుమతిగా ఈ ఇంట్లో సెటిల్ అవ్వాలన్న స్వార్థం నాకు లేదు రేవతి. ఏ రోజైతే నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయానో ఆ రోజే నా జీవితం ముగిసిపోయింది. నేను మళ్ళీ ఎందుకు తిరిగొచ్చానంటే, నన్ను బలి చేసి నా స్థానంలోకొచ్చిన మహాలక్ష్మి ఇంట్లో అందర్నీ తన అహంకారానికి బలి చేస్తోంది. మహాలక్ష్మితో సీత ఒంటరిగా పోరాడుతోంది. సీత చేసే పోరాటం నాకు తెలుసొదినా. సీత నా కోసం కూడా ఫైట్ చేసింది. సీత వల్లే నేను కోరుకున్న వాడితో నా పెళ్లి జరిగిందని మీకు తెలుసు. సీత అందరికీ మంచి చేస్తుంది. అందుకే తను చేసే పోరాటంలో నేను సాయంగా ఉంటున్నాను. అంతకు మించి నాకే కోరికలు లక్ష్యాలు లేవు. సుమతి అత్తమ్మ స్థానాన్ని మళ్ళీ ఇంట్లో దక్కించడమే నా లక్ష్యం పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.